ఎట్లా పట్టుకుంటాం పొద్దు పొద్దుగా లేచేటో పోతున్నాం మేము. సాయిబాబు వచ్చిండు, ఏదో ఫ్లెక్సీ తీసుకురమ్మని పోతున్నాం మేము. ముందర ఆగిపోతుంది, సింగిల్ హ్యాండ్ తో నడుపుతా చూడరు ఇప్పుడు. తీసినా పెట్టినా ఎట్లా పట్టుకుంటాం. హాయ్ గైస్, ఈరోజు ఫైనల్ గా మా గలియర్లు వచ్చారు. మా పొరగాళ్ళు అందరూ ఆశించలు వచ్చి చూడాలి. ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క తిరుగుంటారు. మనం ఈడు మా కేసీఆర్ డైలాగ్ డైలాగ్ ఎప్పుడా మన జోగుపేటకి తిరిగి తిరిగి వచ్చేసాడు. జోగుపేట మోడల్ సాయి మోడల్ అంటారు, డబ్బా అంటారు, మన నిఖిల్ బాయ్ గలీక గణేష్ అంటారు, రాజశేఖర్ ఒకటే బాగా పడుతారు పాపం. మా బోడి సాబు వస్తాడు వీడియోలకు. ఇవాళ వస్తాడు వీడియోలకు మా బోడి సాబు. ఇలా బయటికి పోదాం అనుకున్నాను, అసలు మొత్తానికి బయటికి పోలే మేము ఈరోజు. ఇదో వాటర్ నేను పోదాం అనుకున్నాను కానీ పోలే. ఏమంటావు బోడి సాబ్? ఇగో నీ ఫ్యాన్స్ హాయ్ చెప్పు, నీ ఫ్యాన్స్ హాయ్ చెప్పు. మొత్తానికి అయితే ఈరోజు బతుకమ్మ నింపడానికి పోతున్నాం. రేపు వచ్చేసి బతుకమ్మ పండుగ కదా. సో ఇప్పుడు మన ఇంటికాడ పనులు ఉన్నాయి, ఆ పనులతో పాటు బతుకమ్మ పూజ తెంపుకొని పోతున్నాం. ఇప్పుడు బతుకమ్మ పూజ తెంపుకొని పోయి చాలా పువ్వు ఉంటే మీకు చూపిస్తా. ఇక మా మోడీ సాబ్ వచ్చిండు, మీరు మొత్తం మోడీ సాబ్ అని మిస్ అవుతారు. అందరు ఊళ్ళో కూడా ఆడుతున్నారు. ఇక మా మోడీ సాబ్ వచ్చిండు మొత్తం మీద. సో ఇప్పుడు మనం పోయి బతుకమ్మ పూజ తెంపుకోవడానికి పోదాం. చెరువు మొత్తం నిండింది. ఇక రేపు మాపో చెరువు అల్లు పోతుంది. మనం చెరువు బ్లాగ్ కూడా అల్లు పోతే మనం బ్లాగ్ కూడా అందింది. ఎంతసేపు ఫస్ట్ దూరం పోతున్నాం. లోపల పువ్వు ఉంటుందో ఉండదో తెలియదు. ఆడికి పోయినాక బిస్కెట్ అవుతుందో ఏం కథ అవుతుందో తెలియదు. అదే పువ్వు ఉందని చెప్పేసి మా దోస్తులు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఆడికి ముందట. వాడి పోయినాక మీకు చూపిస్తా పువ్వు ఏ కథ, ఏ పువ్వు తెప్పుకోబోతున్నాం ఏ కథ అని చెప్పేసి. ఇక మొత్తమే అయితే నేను ఏం షూట్ చేయలేదు. నేను బ్లాగ్ నా మధ్యాహ్నం పోయేసా కదా, మధ్యాహ్నం మొత్తం మానవట అని చెప్పేసి ఏడికి పోలే. ఇట్లా ఉన్నా తండ్రులు పెట్టేసుకొని వీడియో పెట్టేసి అదే అయింది. ఇంకేం లేదు. ముందు పోయేదాంట్లో చూపిస్తా ఏం కాదు ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో చూద్దాం గైస్. మోడీ సాబ్ హాయ్ బోలో. ఆల్రెడీ బతుకమ్మ పువ్వు తెంపుతారు, బతుకమ్మ పువ్వు వచ్చి ఆల్రెడీ మీకు అనిపిస్తారు అనుకుంటా వీడియోలా. ఇక మనం ఇంత ఆల్రెడీ ఈ టైం కూడా చాలా మంది ఉన్నారు. అంటే మనం పోయే వారికి దొరుకుతుందో పువ్వు కష్టమే. టెక్ పువ్వు అయితే చాలా ఉంది. టెక్ పువ్వు తీసుకుని అన్నా పోదాం, లేకపోతే రోడ్డు బండి మస్తున్నాయి టెక్ పువ్వు చూడరు. ఇదంతా టెక్ పువ్వు. ఈ టెక్ పువ్వు అన్న తీసుకొని పోదాం మనం. ఈ రోడ్డు చూడరు మొత్తం కంగా రోడ్డు. ఈ కంగా రోడ్ దగ్గర లోపల ఉందా పోయి చూద్దాం. మొత్తం అడ్వెంచర్ మొత్తం పొక్కలు చూడరు. సింగిల్ హ్యాండ్ తో నడుపుతున్నా మొత్తం తెలుసు. ఏం కదా సింగిల్ హ్యాండ్ తోని ఆల్రెడీ పూలు తెంపురు ఇల్లు మొత్తం. ఇక మనం కూడా ఇట్లా పూలు తెంపుకొని వద్దాం.
మరి వాళ్ళు చూస్తుంటే మమ్మల్ని ఏదో బ్లాగ్ ఫోన్ ఇట్లా పెట్టాక వాళ్ళు ఎటో చూస్తారు పోతాం భయం అయినట్టు పాపం. మొత్తం గచ్చర చూడరు ఎట్లుందో మొత్తం. ఇగో మొత్తం ఎట్లుంది మొత్తం అడ్వెంచర్ మొత్తం పొక్కలు నీళ్లు. బండి పట్టారా ఇగో మొత్తానికి అయితే వచ్చినాం. ఇగో మా సాయి మోడల్ 220 చెప్పిండి ప్లేస్. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ పువ్వు గునుగు పువ్వు ఉంది, గునుగు పువ్వు తెంపుకున్నాం. ఇగో మరి ఇచ్చిపెట్టా మా బాబాయ్ చూడరు ఇక మంచిగా నీట్గా తెంపుతుండే. ఇక మా బాబాయ్ ఇగో చెప్పు మంచిదేం బాబాయ్. స్మైలీ ఏం చెప్పాలా చెప్పు, ఏం చెప్తావు? ఊరిలో అయితే పువ్వు అయితే దొరకలేదు, దొరకక దేశాలు పట్టుకుని వస్తున్నాం మేమైతే. అంతేనా, ఇంకేం చెప్పవా? ఇంకేమున్నారా ఇగో లేక మా బాబాయ్ మంచిగా సంచి నింపిండు, సగం సంచి నింపిండు అప్పుడే. ఇంకంటవా మొత్తం మా బాబాయ్ సంచి నింపిండు. ఈ కందాకులు కూడా తెంపుకోతారంట కంది బతుకమ్మ పెట్టడానికి. ఇక గునుగు పువ్వు షాన్ ఉన్నది. ఇక పోయి తెంపుకుందాం మనం. సంచి నింపుతున్నాం అంతవరకు చూడరి వేస్తాం. ఇంక మధ్య వీడియో మా బాబాయ్ తెంపుతుండు, మా సాయి మోడల్ 220 మా మోడీ. ఇక పువ్వు అని వచ్చినాయి. గిత్త పేరు దొరకాయి ఇలా ముత్యాల పువ్వు. తిరుగుతాం. ఇక తంగడి పువ్వు ఉంది, ఈ తంగడి పువ్వు తెంపుకొని పోదాం. ఇక మా బాబాయ్ సంచి నింపినా బాబాయ్ చూపిస్తా ఎంత నింపిరు. మోడీ సాబ్ పువ్వు తెంపుడే. ఇక మరి పెద్ద ఉంది. ఇక పువ్వు చూడు మస్తున్నాడా, మస్తుంది అనుకోకూడదు ఏం లేదు. వచ్చి ఫేర్ ఏడు దాకా వచ్చి మేము మా పోడు అయితే అలా చూడరు. ఇగో ఏడు కాడికి నిలుచుకుంటే నిలబడి తెంపుతున్నది. ముత్యాల పువ్వు ఉంటుంది ఇక అది తెంపుతా ఉన్నాడు. పువ్వు తెంపుదామని వచ్చినాం కదా, ఇక్కడ పువ్వు ఏం లేదు. పోతున్నాం ఇంకో ప్లేస్ ఉందంట. సో ఆ ప్లేస్లో పోయి తెంపుదాం. ఈ ప్లేస్లోకి వచ్చినాం కదా, ఆల్రెడీ మొత్తం లూటీ చేసేసారు, తెంపకపోయారు. ఇక మనం కూడా పోయి వేరే స్పాట్ ఉందంట ఇంకోటి చెప్పారు మా వాళ్ళు. ఇక ఒడిశా కూడా చెప్పిండా ఈ ముందర ఉంటుందంట, పోయి తెంపుకోదాం. ఆడ ఇంకో ప్లేస్ పోదామన్నా, వేరే ప్లేస్ అంటే చెప్పాను. ఇక్కడ ఉన్న తంగేడు పువ్వు అంతా తెంపిరు ఏం లేకుండా. నేను పాత బ్లాగ్లో చూపించిన అనుకుంటా మా బావి దగ్గర పువ్వు ఉందని. సేమ్ టు సేమ్ అదే సిచ్యువేషన్ అయింది. మొత్తం ఏం లేకుండా తెంపుకోవేరు. పొద్దున 2 సార్లు నింపుకొని వేరు. ఇడవడానికి ఎట్లా ఏం లేదు. పోదాం ముందు పోయి ఇంకేదో చూసుకుందాం. ఇంకేదో గుర్తుందంట, ఎలకల గుట్టనో ఉందంట. ఆడిపోయి తెంపుకుందాం మనము. ఫైనల్ గా అక్క అంతా తిరిగి వస్తున్నాం, ఎక్కడ పువ్వు దొరుకుతలేదు. మళ్ళీ ఇంటి పోదామని పోతున్నాం, సైలెంట్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లేదు పువ్వు కూడా. చాలా లోపలికి వచ్చినాం. చూద్దాం. ఇక మొత్తం చూడరు ఎట్లున్నాయో మొత్తం అడ్వెంచర్ రోడ్లు చూడడం మొత్తం డిఫరెంట్ ఇక్కడ పోయి ముందు చూద్దాం. ఇక పువ్వు గుంక పువ్వు ఇంకా ముచ్చాల పువ్వు వచ్చిన పోదాం పెడతాను. ఆగతలేరు చూడరు. ఇక కొట్లాడుకుంటారు, ఒక చెట్టు గురించి కొట్లాడుకుంటారు. ఇక్కడ బాబాయ్ గిట్లా చేస్తే అంత వేస్ట్ కాదు. ఇక మనం ముందు పోదాం. మనం ఇక్కడ షాన్ ఉన్నది, గాడి కురుకుతా. నేను ఇలా అడిగోగలాడి కురుకొస్తా చూడరు. ఇక గడ్డి చూడరు ఎంత ఉందో. ఇలా చల్ల ఉప్పురి తంగడి పువ్వు షాన్ ఉన్నది. తంగడి పువ్వు కాదా అది, చచ్చిపోయిన చెట్లు. ఇగో చచ్చిపోయిన ఆకులు ఇవి. చలో పువ్వు మస్తు ముదిలింది. ఇడొద్దు గాడిగో ఇగో చలో ఇక దిగిపోదాం. ఇది మొత్తం ఒకటే పనిగా అయిపోయేదాకా తెంపుడే పొలం అంతా. నేను మొత్తం ఏది తెంపియాల మొత్తం కలర్ లేచుడే 5-6 కలర్లు. ఇక తెంపినాక చూపిస్తాం మీకు. ఇగో తాత కూడా మాకు శోభత అయింది. పువ్వు తెంపనికి వచ్చినాం. ఇగో తాతదేనంట భూమి. తాత కూడా చెప్తుండే డబ్బో తెంపుకొని పువ్వులు అని చెప్పి ఇక పువ్వు తెంపినాం సగం. తాత ఏ ఊరు తాత నీది? దౌడపల్లినా? ఈ భూమి అంతా నీదేనా? ఇగో తాతయ్యనంటే ఈ భూమి అంతా పువ్వు తాత మాకు తెంపుకొని ఇచ్చిండు. గాయస్ ఇక మొత్తం అయితే బతుకమ్మ పువ్వు తెంపుకొని పోతాం. బతుకమ్మ పువ్వు తెంపబుద్ధి అయితే లేదు, అంత చిన్న ఉంది తంగేడు పువ్వు. అది తెంపినా కూడా చెయ్యి నిండలేదు, ఏమైతలేదు అని చెప్పి అప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక ఇంటికి పోయినాక మా బావి కదా టేక్ పువ్వు ఉంది కదా, సో ఆ టేక్ పువ్వు తెంపుకొచ్చుకొని పెట్టేద్దాం. పోయిన బతుకమ్మ అప్పుడు ఇవ్వాలి టేక్ పువ్వు. సో ఈసారి ఆ బతుకమ్మ ఈసారి అవుతుంది అది. పోయి తెంపుకొచ్చుకున్నాం దాన్ని. మా మోడీ సాబ్ నిమ్మలంగా వెళ్ళిపోతుండు, ఆయనకి పని ఉందంటే ఆయన కూడా పోతాడు. అలా మీరు అందరు మిస్ అవుతారు మోడీ అని చెప్పినందుకు మోడీని తీసుకొని వచ్చినాయి. ఇక మొత్తానికి మా గ్యాంగ్ మా కూరగాయలు వచ్చిర్రు. ఇక పోదాం, టైం పాస్ చేద్దాం. తిరగ టైం ఏమంటారా మాపు 220 చూడరా రైట్. పోయి వేద్దాం. బజ్జీలు తీసుకొచ్చిన మా 220 మోడల్. పోయి బజ్జీలు తిందాం ఇప్పుడు. ఇప్పుడు మన చెరుకట్ట మీద పోదాం. మా 220 మోడల్ 220 మోడల్ ఆగేబ్రా 220 మోడల్ ఆగిపోయినా. సో మనం ముందు పోయి చెరువు మీద టైం పాస్ చేద్దాం. ఇక్కడ చెరుకట్ట మీద